పాడైపోయి తలలు విరిగిపోతున్నాయి. 1,00,000 పైగా చెట్లు చచ్చిపోయాయి. దీన్ని కూడా కాంపెన్సేషన్ కూడా అరేంజ్ చేయాలని చెప్పి ప్రభుత్వం కోరుకుంటూ ప్రకృతి విపత్తుగా గమనించి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీతో కూడా కన్సల్ట్ చేసి ప్రత్యేకమైన ప్యాకేజీ లాంటిది వర్కౌట్ చేయాలని చెప్పి నా రిక్వెస్ట్ సార్. ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలకి ప్రధానమైనటువంటి సమస్య డ్రైనేజ్ సమస్య. దురదృష్టం ఏమిటంటే లాస్ట్ 5 years ఆ 2 జిల్లాల్లో ఒక్క పైసా అంటే ఒక పైసా డ్రైనేజ్ సిస్టమ్ మీద ఖర్చు పెట్టకపోవడం వల్ల మొత్తం డ్రైనేజ్ అంతా పూడికిపోయి ఇటు వరి వ్యవసాయానికి కొబ్బరి చెట్లకి తీవ్రమైనటువంటి నష్టం జరిగిన విషయం కూడా సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. రైడార్ సర్వే జరుగుతుంది. ఏదైనా ఒక బ్యాంకు సహకారం తీసుకొని డ్రైనేజీలన్నీ ఒకే సందర్భంలో బాగు చేయడానికి ఒక ఆలోచన చేస్తున్నామని చెప్పి మీ ద్వారా ఆ 2 జిల్లాల్లో ఉన్నటువంటి గౌరవ సభ్యులకి ప్రజలకి తెలియజేస్తున్నాను. అదేవిధంగా గౌరవ సభ్యులు నష్టపరిహారం అడిగారు. ఒక్కొక్క కొబ్బరి చెట్టుకి 1000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఒక ఎస్టిమేషన్ కూడా చేశాం. ఫైనాన్స్కి పంపించాం. దాన్ని కూడా ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అయితే ఈ ఉప్పలకుత్తం డ్రైన్ ఉందో తాత్కాలికంగా దీనికి చేయకపోతే చాలా ఇబ్బంది వస్తుందని చెప్పి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారే స్వయాన వెళ్ళి అక్కడ పనులకు కూడా శంకుస్థాపన చేసి పనులన్నీ కూడా ప్రారంభించాం. కేంద్ర ప్రభుత్వం రీప్లాంటింగ్ మరియు రిజర్వేషనేషన్ అని చెప్పి ఎక్కడైతే కొబ్బరి చెట్లు ఓల్డ్ అయిపోయాయో, ఎక్కడైతే కొబ్బరి చెట్లు పాడైపోయాయో ఆ ప్లేస్లో కొత్త కొబ్బరి చెట్లు పెట్టడానికి ఒక అవకాశం కూడా ఇచ్చింది. తప్పనిసరిగా ఆ స్కీమ్ కూడా ఆ ప్రాంతంలో అమలు చేసి కొత్త కొబ్బరి చెట్లు పెట్టి మళ్ళీ రైతుల్ని ఆదుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.